నిజం చెప్పాలంటే ఈ స్కామ్లో బాలాజీ, మధు గారు అనేది మెయిన్ ముద్దాయిలు వీవే. ఎప్పుడు అంటే లాక్డౌన్ సందర్భంలో వాళ్ళకు వచ్చిన ఈ ఆలోచననే ఈ స్కామ్. ఈ స్కామ్లో దగ్గర దగ్గర 1000 కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఈ మధు బాలాజీ కూడా మాకు రిలేషన్, మాకు దగ్గర సంబంధికులు కూడా వీళ్ళు నమ్మి మేము దాంట్లో మోసపోయాము. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజు సమస్య కాదు, ఇది 1000 కోట్ల రూపాయలు మోసపోతే ఆనాడు నల్గొండ డిస్టిక్లో అక్కడ పోలీసు వారు కంప్లైంట్ తీసుకొని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వీళ్ళకున్న ప్రాపర్టీ కూడా సీజ్ చేశారు. కానీ ఆ రోజు లేనిది కంప్లైంట్ ఈ రోజు ఎందుకు రేజ్ అయింది? అదే అప్పుడే విధంగా వీళ్ళు కంప్లైంట్ చేస్తే అప్పుడు తెలిసిపోయింది కదా, అప్పుడు మంగ్లీ పాత్ర ఉన్నదా లేనది. కానీ ఇది ఒక కుల వివక్షతోటి వాళ్ళు కావాలని చేస్తున్న కుట్ర ఇది. ఎందుకంటే ఈ కేసుకు మంగ్లీకి ఇలాంటి సంబంధం లేదు. నిజంగా ఉంటే ఆ రోజు బయటపడేది. ఎందుకంటే జూన్లో ఆ రోజు నల్గొండ డిస్టిక్లో కేసు అయినప్పుడు మధు చెప్పేవాళ్ళు కదా నాతో పాటు ఉన్నది మంగ్లీ అని. అదేం చెప్పలేదు. ఎందుకంటే ఎవరైతే హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉందో, హిమకాంత్ రెడ్డి ఇతను మధు హిమకాంత్ రెడ్డి దగ్గర నుండి వాళ్ళను ఆ పెట్టుబడి పెట్టించింది కాబట్టి ఆ పెట్టుబడి కోసం హిమకాంత్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఈ మంగ్లీని ఇప్పించారు కేసులో. వాస్తవం చెప్పాలంటే జరిగింది ఇది. ఈరోజు మధు కాకుండా ఇంకో వ్యక్తి బాలాజీ నాయక్ కానీ, ఇంకో వ్యక్తి భీమా నాయక్ కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు ఆటో డ్రైవర్లు. ఈరోజు ఒక రైతుల్ని కానీ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల యువకుల్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని వాళ్ళని ₹1,00,000కి 20,000 రూపాయలు నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తానని ఒక 2-3 నెలలు ఇట్లా నమ్మబలికించి 2-3 నెలలు ఇట్లా డబ్బులు ఇచ్చి నెలకు మనకు 20,000 వస్తుంది, 5 లక్షలు ఇస్తే 1,00,000 వస్తుంది, 10 లక్షలు ఇస్తే మనకు 2 లక్షలు వస్తుందనే ఆలోచనతోటి వీళ్ళు ఒక్కరిద్దరిని చూసి దాదాపు ఒక 3,000 మంది బాధితులు ఉన్నారు. అందులో 1000 నుంచి 15 కోట్లు వీళ్ళు దోచుకున్న సందర్భం ఉంది. మా నల్గొండ ప్రాంతం, దేవరకొండ ప్రాంతంలో దాదాపు ఈ 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్కాము ఇది. ఇప్పుడు ఈ 6 నెలల క్రితమే మధుని పట్టుకున్నారు, బాలాజీని పట్టుకున్నారు. వాళ్ళ ప్రాపర్టీ మొత్తం అటాచ్ చేసిరు, వాళ్ళ ప్రాపర్టీ కోర్టులో అటాచ్ చేసిరు. వీళ్ళ కేసు కూడా కోర్టు పరిధిలో ఉంది, నల్గొండ జిల్లా కోర్టు పరిధిలో ఉంది. వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం దాటి ఎక్కడ పోవద్దని పోలీస్ శాఖ కూడా హుకుం జారీ చేసింది. వీళ్ళు ఇక్కడనే ఉన్నారు, అది కోర్టు చూసుకుంటుంది. కానీ ఈరోజు కొత్తగా మంగ్లీ మీద బురద జల్లనికి హేమకాంత్ రెడ్డి కొంతమంది ఆంధ్ర వ్యక్తులు ఆడుతున్న డ్రామాలో ఈరోజు మంగ్లీని ఈ విధంగా టార్చర్ పెడుతురు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏవైనా జరగరాని జరిగితే మాత్రం ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. గిరిజన జాతికి సమాధానం చెప్పాలి. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మా జాతి బిడ్డని మేము కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ఆధారాలు ఉంటే మంగ్లీని కూడా మేము చట్టం ముందుకి తెస్తాము. ఇప్పుడు వస్తున్న వాస్తవాలు, మంగ్లీ తమ్ముడు శివ అంటారు కదా, ఆ శివ మరి మధు దోస్తు వాస్తవమే స్నేహితుడే. అది ఒకసారి సెలబ్రిటీ ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు, మా ప్రాంతానికి వచ్చినప్పుడు మేము అందరం పోయి ఎగబడి చూసినాం. తాండాలు పోయి మేము చూసినాం. మంగ్లీ వచ్చినప్పుడు అందరిని చూసినాం. ఆ రోజు నుంచి వీడు తప్పుడు ప్రచారం చేసిండు. మంగ్లీ ఇక్కడికి వచ్చిపోయిందంటే మంగ్లీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నా, మంగ్లీ చెల్లెల నేను ప్రేమిస్తున్నా, మంగ్లీ తమ్ముడు నా పార్ట్నర్ అని వీడు తప్పుడు ప్రచారాలు చేసి చాలామందిని ఇట్లా బాధితులని నమ్మించే ప్రయత్నం చేసిండు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా. ఈరోజు ఒక కొంతమంది బాధితులు సుబ్బారావు దగ్గరికి వస్తే వాళ్ళని డబ్బులు వసూలు చేపియాలంటే ఏం చేయాలి? ఎట్లనో మంగ్లీ వాళ్ళ తమ్ముడు మధు దోస్తానం అనేది కాంటాక్ట్ అనేది ఉంది కాబట్టి ఎట్లయినా మంగ్లీని లాగితే డబ్బులు వస్తాయని బ్లాక్ మెయిల్ చేస్తుండు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మంగ్లీకి ఎటువంటి సంబంధమే లేదండి.